కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహకారంతో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పేర్ల అప్పారావు అన్నారు. దానిలో భాగంగా పెదగంటేడు మండలం గంగవరం గ్రామం చినపల్లిపాలెం ప్రాంతానికి చెందిన ఎర్రబాల కాంతమ్మకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడుతూ కాంతమ్మ అనే వృద్ధురాలకు తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రైస్ ఆర్గనైజేషన్ అధినేత శ్రీ మోగుల్ అమరేందర్, శ్రీమతి శ్వేత దంపతుల ఆర్థిక సహకారంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కల్చర్ ఫౌండేషన్ గత 2 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబీకులను గుర్తించి వారికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేయడం ఆశించదగిన విషయమని, ఈ సమాజానికి స్వచ్ఛంద సంస్థ సేవలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో చినపల్లిపాలెం గ్రామ పెద్ద ఎర్రబాల సత్యబాబు, కల్చర్ ఫౌండేషన్ సభ్యులు ఎరిపిలి శివప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గంగవరం విలేజ్ చినపల్లిపాలెం ప్రాంతానికి చెందిన ఎర్రబాల కాంతమ్మ కుటుంబానికి హైదరాబాద్లో ఉంటున్నటువంటి రైస్ ఆర్గనైజేషన్ గౌరవనీయుడు శ్రీ ఎం అమరేంద్ర గారు, శ్వేత దంపతుల ఆర్థిక సహకారంతో ఈ నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ కుటుంబానికి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. తినడానికి కూడా చాలా కష్టమైనటువంటి పని. వారికి ఉండడానికి కూడా సరైన నివాసం లేదు. వారిని చూసేవారు కూడా ఎవరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఈరోజు గుర్తించి అమరేంద్ర గారి దంపతులు కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గ్రామంలో ఉన్నటువంటి ఎర్రబాల సత్యబాబు వారి యొక్క ప్రోద్బలంతో, సహకారంతో కల్చర్ ఫౌండేషన్ సభ్యుల యొక్క కోరిక మేరకు ఈ కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దాతలు ఇంకా ఎవరైనా ఉన్నచో ఇలాంటి వారికి సహకరించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను.